హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఇక దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 16 రోజులు బ్యాంకులు బంద్. ఏప్రిల్ 2025లో బ్యాంకులు సెలవులు ఎన్ని రోజులు కూడా తెలుసుకుందామండి. 16 రోజులు అయితే బ్యాంకులు బంద్ ఉన్నాయి. ఎందుకు బంద్ చేశారు, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, దానికి కారణమైన వారెవరు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల కనుక వెళ్ళినట్లయితే, ఇంకా కొన్ని రోజులు మార్చి నెల ముగియనుంది, తర్వాత ఏప్రిల్ మాసం రానుంది. అయితే ప్రతి నెలలో కూడా కొన్ని ముఖ్యమైన సెలవులతో పాటు రాష్ట్రాల ఆధారంగా హాలిడే కూడా మారుతుందన్నమాట. అయితే ఇన్ని రోజులు పని చేయకుండానే విషయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2025 మంగళవారం వార్షిక ఖాతా ముగింపు కారణంగా మేఘాలయ, ఛత్తీస్గఢ్, మిజోరాం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే సెలవులు. 2025 ఏప్రిల్ 5 శనివారం. ఇక చూసుకున్నట్లయితే బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 6న ఆదివారం వారాంతరపు సెలవు. 10న గురువారం మహావీర్ జయంతి నేపథ్యంలో ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లో హాలిడే. 12న శనివారం అంటే రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 13న 2025 వారాంతరపు సెలవు. 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గోవా, జార్ఖండ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, కేరళ, సిక్కిం, అస్సాం ప్రాంతాల్లో కూడా సెలవు ఇచ్చారు. అయితే 15న బెంగారెడ్డి సందర్భంగా కోల్కతా, అగర్తలా, గౌహతి, ఇటానగర్, సిమ్లా ప్రాంతాల్లో హాలిడే. 16న జోహాగ్ బిహు గౌతమ్ బ్యాంకులో. అలాగే 18 గుడ్ ఫ్రైడే రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు అయితే ప్రకటించారు. 20న చూసుకున్నట్లయితే వారాంతపు సెలవు. 21న గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు హాలిడే. 26న 4వ శనివారం. 27న వారాంతరపు సెలవు. 29న మార్చి పరశురామ జయంతి. 30న చూసుకున్నట్లయితే బసవ జయంతి. కర్ణాటకలో బ్యాంకులకు బంద్ అనమాట. ఈ క్రమంలో ఏప్రిల్లో నెలలో దాదాపు 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే బ్యాంకులు పనిచేసేది మాత్రం నెలలో సగం రోజుల కంటే తక్కువ ఉంటాయి. కానీ యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు మాత్రం బ్యాంకు సెలవుల వల్ల ఏమాత్రం ప్రభావితం కావనమాట. అందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట. అయితే యథావిధంగా యూపీఐ పేమెంట్లు అయితే జరుగుతాయి, కానీ బ్యాంకులు అయితే 16 రోజులు క్లోజ్ ఉంటాయని తెలపడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.